ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యము నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని ఉండునట్లు జీవమును కోరుకొనుడి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవించిన కాలములో మన ముందు దేవుడు రెండు మార్గాలు ఉంచి ఉన్నాడు. ఒకటి జీవ మార్గము, ఇంకొకటి మరణమును కూడా ఉంచాడు. జీవ మరణములు ఎవరి చేతిలో ఉన్నాయనంటే దేవుని హస్తాలలో ఉన్నాయి. కాబట్టి దేవుని హస్తాలలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని విని జీవమును కోరుకునే వారమైతే ఆయనను హత్తుకొని ఆయన సన్నిధిగా ముందుకు మనం నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఈరోజు మనిషి దేనిని కోరుకుంటున్నాడు? ఈ లోకములో ఉన్న వాటిని ఆశిస్తున్నాడు. ఒక బంగారాన్ని, వెండిని, ధనాన్ని, ఆస్తులను కోరుకుంటున్నాడు. కానీ దేవుని మీద మనసుంచట్లా, దేవునిని కోరుకోవటల్లా, దేవుని సన్నిధిని కోరుకోవటల్లా. మనం ఆశ, మన కోరిక ఎవరి మీద ఉంచుకోవాలి? ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే, బ్రతుకుచున్నామంటే కేవలము దేవుని కృప వలన బ్రతుకుచున్నాం. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేం కదా. ఆయన సన్నిధిని మనం ఎందుకు కోరుకోవటం లేదు? ఆయన మందిరాన్ని మనం ఎందుకు ఆశించట్లేదు? ఆయన సన్నిధిగా బ్రతకటానికి ఎందుకు ఇష్టపడట్లేదు? దేవుని మాట ఏమని తెలియజేస్తుంది? ఈ రోజున జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోవాలి. ఆ జీవాన్ని కోరుకుంటే ఆ నిత్య రాజ్యాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. యేసయ్య అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని తెలియజేస్తాడు కదా. ఆ పరలోకంలోకి వెళ్ళాలంటే ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయన ద్వారా తప్ప మరి ఎవడు కూడా ఆయన చెంతకు చేరలేరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు మన హృదయాలలో నింపుదలకును